ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కష్టతరమైన కార్యాన్ని కూడా సాధించావమ్మా నువ్వు. ఇక మాంగళ్యాన్ని ధరించు తల్లి. మాంగళ్యానికి బొట్టు పెట్టమ్మా. ఇక నీ భర్తకు ఏమీ కాదమ్మా. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది పూజారి గారు. ఇక చివరిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ కుంకుమను నీ భర్త నుదుటన పెట్టు. యాగము పూర్ణాహుతితో ఎలా అయితే పూర్తవుతుందో ఇప్పుడు నువ్వు చేసిందంతా ఈ కుంకుమతో పూర్తవుతుంది. ఇదే నీ నుదుటన సింధూరానికి రక్ష. ఇది నువ్వు నీ భర్త నుదుటన పెట్టిన తరువాత అతను స్పృహలోకి వస్తాడు. అలాగే పూజారి గారు. శుభం కలుగ్గాక. ఇంక మేం బయలుదేరతాం. మంచిదమ్మా. పద. లోపలందరూ ఉన్నారు. శ్రీకర్ సార్ దగ్గరకు పెద్దాడు గారు మిమ్మల్ని పంపిస్తారా? మాయా మేడంకి విషయం ఎవరు చెప్పుంటారు? తను ఈ సమయంలో వచ్చిందంటే రాహుల్ వల్లనే బావకి ఆ విధంగా అయి ఉంటుందని తెలుసుంటుందా? ఆ నిహారికే ఫోన్ చేసి రప్పించుంటుంది. డబ్బుల కోసం ట్రై చేసి చివరికి ఆవిడ్ని అడుగుంటారు. అదే అయి ఉంటుంది. ఇప్పుడు మీరు గుడిలో జరిగిందంతా చెప్పినా ఎవరూ నమ్మరు. పెద్దాడు గారు కుంకుమను విసిరేసినా విసిరేస్తారు. మరి ఎలా వెళ్తారు మేడం? అర్చన, నువ్విక్కడే ఉండు. నేను ఒక 5 నిమిషాల్లో వస్తాను. ఏం చేయబోతుంది? ఏంటి సిస్టర్, నా వైపు అలాగే చూస్తున్నారు? మేడం, మీరా? నువ్వే నన్ను గుర్తుపట్టలేకపోయావంటే వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు. అస్సలు గుర్తుపట్టలేరు. తొందరగా వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను. దూరం నుంచి గమనిస్తూ ఉంటాను. ఏదైనా అవసరమైతే నేను మీ దగ్గరకు వస్తాను. ఏ సమస్య రాకుండా నేను లోపలికెళ్ళి బొట్టు పెట్టొస్తాను. ట్రీట్మెంట్ రూమ్లో డాక్టర్ ఉంటే ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా మేనేజ్ చేయండి. సరే.
అడుగులు వేసుంటే అమ్మ వాళ్ళందరినీ దాటిపోయి ఉండేది. ఇలా జరిగిందేంటి? అమ్మ నాగమ్మ, అమ్మ ఎలాగైనా నాన్నకు కుంకుమ బొట్టు పెట్టాలి. నువ్వే గండం నుంచి దాటించు. పాము పాము పాము! అయ్యో, అయ్యో పాము! కాటేస్తుందేమో. అందరం అటు వెళ్ళిపోదాం, పదండి. థ్యాంక్స్ నాగమ్మ తల్లి. సిస్టర్, బయట పేషెంట్ శ్రీకర్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి కదా, ఎవరు కనిపించడం లేదేంటి? వాళ్ళు వాళ్ళు లోపలికి పామొచ్చిందని అందరూ ఇటు వెళ్ళిపోయారు. అవునా? శ్రీకర్ బతికే అవకాశం లేదన్న విషయం వాళ్ళతో చెప్పాలి. డాక్టర్స్, వెళ్దాం పదండి. పదండి.